అప్పటికిప్పటికి చాలా చాలా మార్పు ఉంది మేడం. అప్పుడున్న ప్రభుత్వమే బాగుంది నిజంగా చెప్పాలంటే. ఇదైతే ఏం బాగాలేదు, అసలు వేస్ట్ అనిపిస్తుంది అంతే. ఇంత మించి నేను ఏం చెప్పానండి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది నిజం చెప్పాలంటే. ఆయన మహిళల గురించైనా కనీసం ఆలోచించడు, కానీ ఈయనైతే చెప్పి అసలు ఇదిగా ఉన్నాడు. చెప్పడం ఎందుకు, ఇట్లా కష్టపెట్టడం ఎందుకు మనుషులని, మేము అనేది అది. ఇక్కడ వచ్చి చెప్తున్నారు అంటే ఇక్కడ రండి, న్యూస్ లో చెప్తున్నారు కదా, ఇక్కడ వస్తే మీ సమస్యలు తీరుతాయి, అన్ని తీరుతాయని. ఇక్కడ వస్తే మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ వెళ్ళమంటున్నారు, లేకుంటే మండలి వెళ్ళండి, అన్ని తిప్పుతున్నారు. ఎందుకు? మీకు ఇల్లులు రారు, మేము శాంక్షన్ చేస్తలేమంటే మేము తిరగం కదా. బస్సు ఫ్రీ అయితే అయిపోతుందా? ఇంట్లో పని ఉండదా? పిల్లలు లేరా మాకి? ఉండి తిరగడం ఉందా ఇక్కడికి? ఇవన్నీ ఎందుకు? శాంక్షన్ అయితలే అమ్మా, శాంక్షన్ అయినాయి, అయిపోయినాయి. ఇప్పుడు శాంక్షన్ అయితలేదు, ప్లీజ్ రిక్వెస్ట్ చేసి మీరు రాకండి అంటే మేము ఎందుకు వస్తాం? ఇక్కడ వచ్చినాక ఇక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళండి, ఇక్కడ తీసుకుంటారే అని ఎందుకు వేస్ట్ ఇది? ఆయన కూర్చొని హాయిగా మందులు ఎందుకు తిప్పిస్తుండు? ఓట్లు తీసుకుండు కదా, ఓట్లు తీసుకున్నాక ఆయన పని అయినా చేయాలి కదా. అది చేయలేని మేము ఏం బాధలు ఎందుకు తీపాలే బాధలు? ఎలక్షన్స్ అప్పుడు ఎట్లాంటి హామీలు ఇచ్చారు? అది ఒక్కటి కూడా కాలే. ఏంటి బస్సు ఫ్రీ అయితే అయిపోతుందా? బిల్లు ఫ్రీ అయితే అయిపోతుందా? ఉండడానికి ఇల్లే లేదు. డబల్ బెడ్రూమ్లు ఆల్మోస్ట్ డబల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినారు, లేని వాళ్ళకి ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇంకా కట్టినవి ఉన్నాయి, ఎందుకు శాంక్షన్ చేస్తలేరు? మీకు పొజిషన్ కావాలన్నప్పుడు మీరు శాంక్షన్ చేస్తారు, మీకు ఓటు కావాలి కదా, ఓటు అప్పుడు మీరు శాంక్షన్ చేస్తారు. మీ అవసరం కోసం ఇస్తారు, మా అవసరం కోసం ఇయ్యరు. వాళ్ళు వాళ్ళ అవసరం కోసం మాకు యూజ్ చేస్తున్నారు.